మేడ్చల్ పిఎస్ పార్టీలో సీఎం పేరు మంత్రుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు నిందితుడు మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తాగా గుర్తించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునీరాబాద్ లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేసి నేను సీఎం మనిషిని అంటూ మాట్లాడి మీ భూమిలో ఈ ప్రాబ్లం ఉంది, మీ సమస్య పరిష్కరిస్తా, నాకు 5 విల్లాల నగదు నాకు ఇస్తే మంచిది, వచ్చి కలవమంటే మీ పని చేస్తా అంటూ సంతోష్ గుప్తా బెదిరించడంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. దీంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన మేడ్చల్ పోలీసులు నిందితుడు మేదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా ఎన్నో ప్రాంతాలలో నేను సీఎం రేవంత్ రెడ్డి పిఎని పిసిసి మెంబర్ను అంటూ చలామణి అవుతూ వ్యాపారస్తులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని నిర్ధారించి రిమాండ్ కు తరలించారు. సమయంలో మేడ్చల్ పిఎస్ లో ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పని పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేస్తాను దాని యొక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తను పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ లో పిఎస్ పద్ధతులతో నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతని వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పి ప్రస్తుతానికైతే ఆర్ఆర్ రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలా మంది కొందరు ఫోన్ చేస్తారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉండే కానీ పేపర్ మీద మొత్తం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ రిజిస్టర్ అయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏ అని చెప్తున్నాడు. ఆయన సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీపించుకోవడం, క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళు అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటిపైన వాళ్ళకున్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళు యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అటుపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. మన మునీరాబాద్ శివర్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా స్టార్ట్ అవుతున్నది. ఆ స్టార్ట్ అయిన క్రమంలో ఇంకా కన్స్ట్రక్షన్ కూడా ఏం జరగలేదు. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది, అంతా పేపర్ వర్క్ జరుగుతూ ఉన్నది. వాళ్ళు బోర్డు పెట్టుకుని అక్కడ వాళ్ళ యొక్క ఆఫీస్ కంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడం జరిగింది. అది మనకు తెలియదు. అది తెలియదు. మాకు నిన్ననే వచ్చింది పిటిషన్. నిన్న వచ్చిన దానిపైన చూసిన కేసు రిజిస్టర్ చేసినాము. ఫర్దర్గా ఏమైనా పిటిషన్లు వచ్చినట్టు ఖచ్చితంగా వాటి మీద కేసు రిజిస్టర్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాము.